ఎక్సెల్‌లో ఇప్పుడు డేటా ఎంట్రీకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఫస్ట్ స్టూడెంట్స్ డేటా ఎంట్రీ చూడండి. స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ మార్క్స్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇట్లా 3 సబ్జెక్ట్స్ జస్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత యావరేజ్ అండ్ టోటల్. సో సీరియల్ నెంబర్ 100, 101 ఇలా ఇస్తాం. సో మిగతావి జనరేట్ చేద్దాం. ఇట్లానే నేమ్స్, చూడండి ఆల్రెడీ ఉన్నది మళ్ళీ టైప్ చేయబోతుంటే సపోజ్ జేఏ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి జాను మళ్ళీ రిపీట్ అవుతుంది ఆటోమేటిక్గా మనం టైప్ చేయకుండానే. అట్లా ఆటో కంప్లీషన్ కూడా ఎక్సెల్లో ఉందన్నమాట. జాక్ అని మార్చేస్తున్నాను. సేమ్ కావాలంటే ఆటో కంప్లీషన్ ద్వారా ఎంటర్ కొట్టేస్తే అదే ఉండిపోతుంది. నెక్స్ట్ రిమైనింగ్ మార్క్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. సో అట్లానే ఇంగ్లీష్, హిందీ, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత యావరేజ్ కనుక్కోవాలంటే మనం వీటి ఫస్ట్ టోటల్ వేస్తాం. టోటల్లో ఇక్కడ యావరేజ్ ఫీల్డ్ పెడదాం. మరి టోటల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ మూడిటిని యాడ్ చేయాలి. సో ఈక్వల్ టు ఏంటిది? తెలుగు C2 ప్లస్ D2 ప్లస్ E2 ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మూడిటి యొక్క యావరేజ్ వచ్చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా మూడిటి యొక్క టోటల్ అన్నమాట. మరి మిగతా వాటన్నిటిని ఈ విధంగా మీరు ఫార్ములా ప్రతిదానికి వేయాల్సిన అవసరం లేదు, ఒకటేసారి కాబట్టి ఆటో కంప్లీషన్ ద్వారా ఇక్కడ డ్రాగ్ చేయండి క్లిక్ చేసి. సో ఆటోమేటిక్గా అన్నిటికీ కూడా ఫార్ములాస్ వచ్చేస్తుంటాయి. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాము C5 ప్లస్ D5 ప్లస్ E5. అట్లానే నెక్స్ట్ది ఈ విధంగా ఆటోమేటిక్గా ఎక్సెల్లో కంప్లీట్ చేసుకుంటుంది. అలానే యావరేజ్ అంటే ఏమవుతుంది? టోటల్ బై 3 సబ్జెక్ట్స్ కదా. సో టోటల్ అంటే ఎంత? ఇప్పుడు ఇక్కడ F2 బై 3 ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా యావరేజ్ అనేది రావడం జరిగింది. సో దీన్ని కూడా ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఈ విధంగా యావరేజెస్ మీకు వచ్చేయడం జరుగుతుంది. మరి ఇట్లా కాకుండా మీకు ఫంక్షన్స్ ద్వారా కూడా యావరేజెస్, టోటల్స్ అంటే ఈ విధంగా మనం ఫార్ములా కంప్లీట్గా వేయకుండా ఫంక్షన్స్ ద్వారా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా అంటే సపోజ్ టోటల్ ఉంది, ఈ టోటల్ కావాలి కాబట్టి ఇక్కడ పైన చూడండి ఆటో సమ్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమైంది? సమ్ అనే ఫంక్షన్స్ క్లియర్గా వస్తాయి మీకు. తర్వాత ఇక్కడ సింపుల్గా యావరేజ్, సమ్ వాడుతూ ఉంటాం కాబట్టి వీటి గురించి చూసాం. సమ్ C2:E2 అంటే C2:E2 ఇక్కడ మధ్యలో కోలన్ పెట్టాం కాబట్టి కోలన్ కానీ 2 డాట్లు కానీ పెడితే రేంజ్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అని ఆటోమేటిక్గా అదే రికగ్నైజ్ చేసి ఇక్కడ ఫార్ములా తీసుకురావడం జరిగింది సమ్ అనే ఫంక్షన్ ద్వారా. ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సమ్ వచ్చేయడం జరిగింది. మిగతా వాటిని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇట్లానే యావరేజ్ కావాలనుకోండి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పక్కన సిగ్మా పక్కన ఇక్కడ క్లిక్ చేస్తే సమ్ ఫంక్షన్ కాకుండా యావరేజ్ ఫంక్షన్ తీసుకుంటాను. మరి యావరేజ్ అనేది వీటన్నిటికీ తీసుకోవడం జరుగుతుంది. మరి అలా కాకుండా మీరు రేంజ్ మార్చుకోండి. యావరేజ్ ఈ మూడింటికే యావరేజ్ కావాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ కొడితే యావరేజ్ రావడం జరిగింది.
సో ఈ విధంగా ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. మరి మనం ప్రస్తుతం బేసిక్గా ఫార్ములాస్ ద్వారానే వన్స్ అగైన్ చూస్తాం. సో అట్లానే యావరేజ్ ఈక్వల్ టు F2/3 సబ్జెక్ట్స్. సో ఇది స్టూడెంట్స్ డేటా ఇప్పుడు మనం ఎంటర్ చేసింది. మరి దీన్ని ఒక ఫైల్లో సేవ్ చేసి పెట్టుకుంటాం. ఇలాగనే మనం ఇంకొక షీట్లో కావచ్చు, లేదంటే ఇంకొక ఫైల్ తీసుకుంటాం. ఆ ఫైల్లో బ్లాంక్ వర్క్ బుక్ తీసుకొని ఎంప్లాయీస్ డేటా ఎంటర్ చేద్దాం. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, బేసిక్ శాలరీ, మరి హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, వీటి మొత్తాన్ని కలిపితే ఈ నాలుగిట్లని ఏమవుతుంది, గ్రాస్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. మరి దీంట్లో కటింగ్లు ఇన్కమ్ ట్యాక్స్, పిఎఫ్ అనుకుందాం. ఇవి కటింగ్లుగా తీసేయడం అంటే డిడక్షన్స్ దాంట్లో. మరి ఈ డిడక్షన్స్ పోను మనకు వచ్చేదే నెట్ శాలరీ. సో నెట్ ఎంప్లాయీ నెంబర్స్, అట్లనే ఎంప్లాయీ నేమ్స్, సో ఇట్లా డేటా ఎంట్రీ చేసాం. సో ఇప్పుడు ఈ కాలం ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్లా కాలం విడ్త్ పెంచుకోండి. నెక్స్ట్ బేసిక్ సాలరీ. మరి మేనేజర్, నెక్స్ట్ హెచ్ఆర్ఏ, ఇక్కడ పర్సంటేజ్ లెక్కన తీసుకుందాం. హెచ్ఆర్ఏ బేసిక్ సాలరీలో 5% అనుకోండి. సో ఈక్వల్ టు బేసిక్ మీద ఇక్కడ బేసిక్ అంటే ఏంటి, ఇక్కడ D2 ఇంటూ 5% అని ఇచ్చేస్తాండి. ఆటోమేటిక్గా పర్సంటేజ్ ప్రకారం కనుక్కుంటుంది అది. అట్లానే టీఏ 3% అనుకోండి బేసిక్ సాలరీలో, ఈక్వల్ టు D2 ఇంటూ 3% సింబల్. మరి డిఏ ఈక్వల్ టు D2 ఇంటూ 2% వేసుకుంటాం. మరి గ్రాస్ సాలరీ అంటే ఈ మూడిటిని కలిపితే వచ్చేదే, అంటే ఈక్వల్ టు D2 ప్లస్ E2, లేదంటే మనం ఎట్లా వేయకుండా ఆటో సమ్ పెట్టేస్తాం. సో వీటి యొక్క టోటలే గ్రాస్ సాలరీ. మరి ఈ గ్రాస్ సాలరీ నుంచి మనం ఐటీని, పిఎఫ్ని తీసేయాలి. ఇవి డిడక్షన్స్. మరి ఇన్కమ్ ట్యాక్స్ బేసిక్ సాలరీలోనే D2 6% అనుకుందాం ఇన్కమ్ ట్యాక్స్ బేసిక్ సాలరీలో. అట్లానే ప్రావిడెంట్ ఫండ్ D2 ఇంటూ 4% అనుకుందాం బేసిక్ సాలరీలో.
మరి ఇప్పుడు మనకి నెట్ సాలరీ కావాలి అంటే గ్రాస్ శాలరీలో నుంచి ఈ రెండింటిని తీసేయాలి. సో ఈక్వల్ టు గ్రాస్ శాలరీ అంటే H2 కదండి, H2 బ్రాకెట్ పెట్టుకోండి, అంటే ఈ రెండు ఒకటి కాబట్టి బ్రాకెట్ పెట్టుకోండి. సారీ, H2 మైనస్ ఇప్పుడు బ్రాకెట్ పెట్టి I2 ప్లస్ J2. సో ఈ రెండింటిని కలిపి దీంట్లో నుంచి తీసేస్తుంది గ్రాస్ శాలరీలో నుంచి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకి నెట్ శాలరీ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా ఎంప్లాయీస్ డేటాని ఎంటర్ చేస్తాం. ఓకే, సేవ్ చేసుకోండి. ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ షీట్ ఇది EMP.